సాధన సంపత్తి గల యొక్క నరుడు ఘోర సంసారమున బాధపడలేక తన పుణ్యోదయమున గురునిగాంచి ఇరుతార భక్తిన్ శరణని మృక్కి మరి మారి యుక్తిన్ బోధ చేయము పుణ్య పురుష మాంబోట్లకు సాధించ తగు ముఖ్య సాధననే పల్కే ఇరుతార భక్తిన్ శరణని మృక్కి మరి మారి యుక్తిన్ అనగా సాధన చతుష్టి అనగా నిత్యానిత్య వస్తు వివేకము, ఇహమూత్రాది ఫలభోగ విరాగము, శమదమాది షట్కమ సంపత్తి, ముముక్షత్వము, ఈ 4 సాధనము తెలిసిన వాడే మోక్షానికి అర్హుడని వచిస్తూ ఉంది. వాటిని విచారిస్తే నిత్యము పరబ్రహ్మమనియు అనిత్యము ప్రపంచమని ఎరుగుట. అంటే ఈ ప్రకృతిలో, ఈ సొసైటీలో ఏది నిత్యంగా ఉంది, ఏది అనిత్యంగా ఉంది, ఏది శాశ్వతంగా ఉంది, ఏది అశాశ్వతంగా ఉంది, ఏది నిత్యంగా ఉంది, ఏది అనిత్యంగా తెలుసుకోవడం. రెండవది ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము. విరాగం అంటే ఏమి? కోరిక లేకపోవడం. రాగం అంటే కలిగి ఉండడం. ఒక వస్తువుపై నాకు కావాలని కోరుకోవడమే రాగం అంటారు దాన్ని. మరి విరాగం అంటే దేని మీద కోరిక లేకపోవడమే విరాగం అని చెప్పాడు. ఇహమూత్రార్థ ఫలభోగ విరాగం అనగా మూత్రం అంటే వంటికి, వమనం అంటే వాంతికి, 2 మన శరీరం నుండి ఎలుపులు పోయిన తదుపరి ఏ వ్యక్తి దాన్ని కావాలని కోరుకోడు. అలాగే మనకున్న సంపదలు ఏంటంటే ధారాపుత్రాదులు, ధన కనక వస్తు వాహనాదులు, గృహ రామక్షేత్రాదులు, ఇవన్నీ కూడా అనిత్యము, అశాశ్వతము, అసత్యమని భావించి వాటిని వదిలివేయటం.